స్టార్ట్ చేయండి. అందరికీ నమస్కారం. నా పేరు మెట్టు శ్రీధర్. ఈరోజు మరి పటాన్చెరు ప్రముఖుల ఆధ్వర్యంలో మరి సంఘ సంస్కర్త అయినటువంటి జ్యోతిబా పూలే గారి 199వ జయంతి వేడుకను మరి ఘనంగా గర్వంగా ఇలా పటాన్చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ఇలా మరి దాదాపు 199 సంవత్సరాల క్రితం జన్మించినటువంటి జ్యోతిబా పూలే గారిని మరి ఇప్పటికీ గిట మనం గుర్తు చేసుకుంటున్నామంటే దానికి కారణం ఆయన కోసం బతకకుండా ఈ సమాజంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం బతికిండు కాబట్టే ఇప్పటికి గిట మనం వారిని గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటారు, నీ కోసం జీవిస్తే నీలోనే మిగిలిపోతావు, ఇతరుల కోసం జీవిస్తే సమాజంలో నిలిచిపోతావు అని చెప్పి. కాబట్టి ఆయన మనలాంటి బడుగు బలహీన వర్గాలు ఏవైతే అగ్రకులాల చేతిలో అణచివేయబడ్డాయో ఆ వర్గాలకు సమాన హక్కుల కోసం, స్త్రీ విద్య కోసం మరి అనేక కార్యక్రమాలు చేసినటువంటి సంఘ సంస్కర్త ఇవాళ జ్యోతిబా పూలే గారు. మరి ఏదైనా మార్పు తన ఇంటి నుండే మొదలవ్వాలని చెప్పి మరి ఆ రోజుల్లో స్త్రీలను అణచివేసిర్రు. మరి ఆ స్త్రీలకు విద్య ద్వారానే ఇలా సమాజంలో గొప్ప స్థాయి, గొప్ప స్థానం లభిస్తుందని చెప్పి ఆయన సతీమణి అయినటువంటి మరి సావిత్రిబాయి పూలే గారిని మొట్టమొదటి ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్ది మరి రాత్రిపూట బడులను నిర్వహించి అనేక మంది స్త్రీలకు విద్యను అందజేసినటువంటి గొప్ప దంపతులు ఇవాళ మరి జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇలా మిత్రులారా, మనం గిట ఒకటి గుర్తుంచుకోవాలి. మనం ఎన్ని డబ్బులు సంపాదించినా, మరి ఎన్ని ఆస్తులు సంపాదించినా ఈ సమాజంలో మనకంటూ ఒక గుర్తింపు ఉండాలంటే ఇతరుల కోసం మనం ఏదో కొంత మేరకు మన సంపాదన నుండి మరి వారికి సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి వారి ఆశయ సాధనకు కృషి చేద్దామని మరి నినాదాలు ఇవ్వడమే కాదు, ప్రతి జయంతికి దండలు వేయడమే కాదు, మరి వాళ్ళ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్దాం. మరి ఒకప్పుడు మా ఆధ్వర్యంలో పూలే జయంతి వేడుకలు నిర్వహించినప్పుడు పట్టుమని 10 మంది గిట ఉండకపోదురు. ఒక 7-8 సంవత్సరాల క్రితం రాను రాను మరి పూలే జయంతి వేడుకలు అంటే ఒక పండుగ మాదిరి దాన్ని నిర్వహించే స్థాయికి మరి మా శంకరన్న, మా విజయన్న, మేమందరం కలిసి కృషి చేస్తే ఇలా ఈ స్థాయికి రావడం జరిగింది. మరి కరెక్ట్గా చివరి సంవత్సరం మనం విగ్రహ స్థాపన కోసం భూమి పూజ చేసుకున్నాం. కొన్ని అనివార్య కారణాల వల్ల అది కాలేకపోవచ్చు. కానీ మన దగ్గర మరి చాలా మంది దాతలు, చాలా మంది ప్రముఖులు ఉన్నారు కాబట్టి ఇక్కడనే మన బడుగు బలహీన వర్గాల బిడ్డలైనటువంటి మాజీ కార్పొరేటర్ గారు, ప్రస్తుత మార్కెట్ కమిటీ చైర్మన్ శివానందం అన్న గారు ఉన్నారు. మరి వాళ్ళు మన బహుజన బిడ్డలే కాబట్టి వాళ్ళు పూనుకొని ముందడుగు వేసి ఈ విగ్రహానికి మరి వాళ్ళ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, కనీసం వచ్చే సంవత్సరం అయినా మరి ఆ దంపతుల విగ్రహాలకు మనం పూలమాలలు వేసుకొని మరి ఎవరన్నా ఇట్లా రోడ్డు మీద పోతుంటే అరే ఫలానా విగ్రహాలు ఉన్నాయి, వాళ్ళు మన కోసం 200 సంవత్సరాల క్రితమే ఇట్లా కొట్లాడిర్రంట, ఇట్లా చేసిర్రంట అని చెప్పి భవిష్యత్ తరాల విద్యార్థులకు, ప్రజల గిట మనము ఒక సిద్ధాంతాన్ని మరి ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే సందర్భం మనకు ఉంటుంది. కాబట్టి ఆ అంశాన్ని గిట మనం కొంచెం గట్టిగా ప్రయత్నం చేసి కనీసం వచ్చే సంవత్సరం అయినా వాళ్ళ విగ్రహాలకు పూలమాలలు వేసి జయంతి వేడుకలు ఘనంగా గర్వంగా నిర్వహిద్దామని చెప్పి నేను ఆశిస్తూ, ఇంత మంచి అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.